నీటి ప్రశ్నపత్రం లీకేజీకి వ్యతిరేకంగా పోరాడిన విద్యార్థులపై కేసులు నమోదు చేస్తూ కేంద్రం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. నిరసన తెలిపిన విద్యార్థులపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని కేంద్ర మంత్రులు హామీ ఇవ్వడంతో యువత తమ ఆందోళన విరమించారని ఆయన గుర్తు చేశారు. కానీ ఇప్పుడు అందుకు విరుద్దంగా విద్యార్థులపై కేసులు నమోదు చేస్తూ వారిని నిర్బంధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తిన పలువురి సామాజిక మాధ్యమ ఖాతాలను ప్రభుత్వం బ్లాక్ చేసిందని ఎక్స్లో పోస్టు పెట్టారు. ఈ వ్యవహారంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో తక్షణమే రాజీనామా చేయించాలని ప్రధాని నరేంద్ర మోదీని ఖర్గే డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు కేసుల పేరుతో విద్యార్థులు, జెన్జీ యువతను బెదిరిస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. తొలుత నిరసన తెలిపిన విద్యార్థులపై లాఠీచార్జి చేసి ఎముకలు విరగ్గొట్టారని, ఇప్పుడు కేసుల పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్నారని ఎక్స్లో పోస్టు పెట్టారు. మోదీ, అమిత్ షాలు ఎన్ని బెదిరింపులకు పాల్పడినా జెన్జీ నోళ్లను మూయించలేరని పేర్కొన్నారు. విద్యార్థులే దేశ భవిష్యత్తని తెలిపిన రాహుల్ వారితో జాగ్రత్తగా వ్యవహరించాలని కేంద్రానికి సూచించారు.